మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక వివాహాది శుభ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనే వాతావరణం ఈ వారంలో ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలతో పాటు జీవితంలో కొన్ని మంచి కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని అందుకుంటారు. షష్టంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల చాలా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అష్టంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. అష్టమములో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.